కీలకమైనటువంటిది. కేంద్రంలో మనకు ఉన్నటువంటి ఏపీ భవన్గా ఇప్పటిదాకా మనం పరిగణ తీసుకోబడుతున్న దగ్గర 11.53 ఎకరాలు. మీ అందరికీ తెలుసు, మనకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన భూమిని మనము పంచుకున్నప్పుడు మనకి ఈ 11.53 ఎకర్స్ రావడం జరిగింది. దాంట్లో 124.5 కోట్లతో కొత్తగా భవనాన్ని నిర్మించాలి అనేటువంటిది తీసుకోవడం జరిగింది. దాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి అందివ్వాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్బిసిసికి ఇవ్వాలి అనేటువంటిది. బ్రాడ్గా ఎట్లా ఏంటి డిజైన్స్ అవన్నీ కూడా ఎన్బిసిసితో ప్రాథమికంగా ఎస్టిమేట్లు మనేసింది 124.5 crores. సో ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు భవనం డిజైన్లు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్, కాన్ఫరెన్సెస్ ఉండాలి, మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గేటట్టుగా కూడా, లేకపోతే ఏ రకంగా దాన్ని కొంత ఇతరుల వినియోగం, కొంత ప్రభుత్వంకి భారం తగ్గించే రకంగా డిజైన్ చేయొచ్చు కూడా చూడమని చెప్పి ముఖ్యమంత్రి గారు సలహా ఇవ్వడం జరిగింది. పీపీపీ కాదు, స్ట్రైట్ అవే అది పీపీపీలో చేపట్టడానికి వీల్లేదు కాబట్టి అది కేవలం ఆంధ్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. మనం కాకపోతే వీ కెన్ రెంట్ ఇట్ అవుట్, లీజ్ ఇట్ అవుట్, అట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి, వాటిని పరిశీలించమని చెప్పారు. బట్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలాగా భవనం ఉండాలి అనేటువంటిది. దానికి మంచి పేరు కూడా సూచించవచ్చు. మీరు కూడా పౌరులుగా ఆంధ్రప్రదేశ్ భవనానికి ఊరికే సింపుల్గా ఏపీ భవన్ అనేటువంటి పేరుతో కాకోకుండా కొంతమంది స్వర్ణాంధ్ర భవన్ అన్నారు, ఇంకా ఏదైనా బెటర్ నేమ్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే ఆత్మగౌరవం రిఫ్లెక్ట్ అవ్వాలి. మన ఆ రకమైనటువంటి పేర్లు సజెస్ట్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది.